హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మనం హిందూలో వచ్చిన మేజర్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐబీసీ మీద ఒక ఆర్టికల్ వచ్చిందండి. అసలు ఐబీసీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని రిలవెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఐబీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇది 2016లో అమల్లోకి వచ్చింది. దీని మీద ఒక ఆర్టికల్ అనేది ఈరోజు హిందూలో వచ్చింది. సో అసలు ఐబీసీ అంటే ఏంటి, ఇన్సాల్వెన్సీకి బ్యాంక్రప్సీకి డిఫరెన్స్ ఏంటి, అసలు ఐబీసీ కింద ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఎనాక్ట్ అయింది 2016లో. బేస్డ్ ఆన్ విచ్ కమిటీ రికమెండేషన్స్ అనేది ఇంపార్టెంట్. టీకే విశ్వనాథన్ కమిటీ రిపోర్ట్, ఇది గుర్తుంచుకోవాలి. ఐబీసీ ఏ కమిటీ రిపోర్ట్ మీద వచ్చింది అంటే టీకే విశ్వనాథన్ కమిటీ రిపోర్ట్ మీద వచ్చింది. మరి దీంట్లో మేజర్గా అసలు రెజల్యూషన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ బిజినెసెస్ అండ్ ఫర్మ్స్ అనేది దీని ఆబ్జెక్టివ్. మరి ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, బ్యాంక్రప్సీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి అంటే ఎవరన్నా ఇంకా డబ్బులు కట్టలేము అని చెప్తే దాన్ని ఇన్సాల్వెన్సీ అంటాం. అంటే కంపెనీస్ కనుక ఇంకా మేము మనీ అనేది రిటర్న్ ఇవ్వలేము అని వాళ్ళు డిక్లేర్ చేస్తే ఇన్సాల్వెన్సీ అంటాము. ఇన్సాల్వెన్సీ రిఫర్స్ టు సిచ్యువేషన్ వేర్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్, అది ఇండివిజువల్స్ అన్నా అవ్వచ్చు, కంపెనీస్ అన్నా అవ్వచ్చు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, దే కెనాట్ రీపే దేర్ అవుట్ స్టాండింగ్ డెట్ అనమాట. అప్పు అనేది ఏదైతే తీసుకొని ఉన్నారో అది కనుక మేము ఇంకా తిరిగి కట్టలేము అని ఇండివిజువల్స్ అయినా కంపెనీస్ అయినా డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్సాల్వెన్సీ అంటాం. మరి బ్యాంక్రప్సీకి ఇన్సాల్వెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాంక్రప్సీ అనేది కోర్ట్ డిక్లేర్ చేస్తుంది ఈ మనిషి ఇంకా డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాడు అని కోర్ట్ డిక్లేర్ చేస్తే దాన్ని బ్యాంక్రప్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ అంటే ఇంకా డబ్బులు కట్టలేని సిచ్యువేషన్ని ఇన్సాల్వెన్సీ అంటాం. సో బ్యాంక్రప్సీ చదవండి, రిఫర్స్ టు ఏ లీగల్ స్టేటస్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ లీగల్ స్టేటస్ డిక్లేర్డ్ బై కోర్ట్, ఇది గుర్తుంచుకోండి. డిక్లేర్డ్ కనుక వీడి ఇంకా ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్రప్సీ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ. మరి దీంట్లో మేజర్గా మనకి 2 వర్డ్స్ వస్తాయి. ఒకటి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, ఒకటి ఇంకోటి ఎడ్యుడికేటింగ్ అథారిటీస్ ఒకటి. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, క్రెడిటార్ అంటే ఎవరండి, డబ్బులు ఇచ్చేవాడిని అంటే అప్పు ఇచ్చేవాడిని క్రెడిటార్ అంటాం, అప్పు తీసుకునేవాడిని డెటార్ అంటాం. సో ఎవరిస్తున్నారు ఇక్కడ, క్రెడిటార్ మనకి డబ్బులు ఇస్తున్నాడు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఏంటి అంటే ఏదన్నా కంపెనీ కనుక దివాలా తీస్తే అంటే ఇంకా డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఆ కంపెనీకి ఎవరైతే ఇప్పుడు దాకా అప్పిచ్చారో వాళ్ళందరినీ ఒక కమిటీ చేస్తారు. దట్ ఈస్ యువర్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. అంటే ఎవరైతే మనీ కంపెనీకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా క్రెడిటార్స్ అవుతారు. ఇచ్చిన వాళ్ళందరినీ కనుక మనం కమిటీ చేస్తే కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ క్రెడిటార్స్ ఉంటారు, గుర్తుంచుకోండి. ఒకరేమో ఆపరేషనల్ క్రెడిటార్స్, ఇంకోరేమో ఫినాన్షియల్ క్రెడిటార్స్ అంటాం. ఫినాన్షియల్ క్రెడిటార్స్ వచ్చేసి ఎవరైతే అప్పుగా ఇస్తారో అంటే మనీని అప్పుగా ఇస్తారో వాళ్ళని ఫినాన్షియల్ క్రెడిటార్స్ అంటాం. ఆపరేషనల్ క్రెడిటార్స్ వచ్చేసరికి సర్వీస్ రూపంలో కంపెనీకి అప్పు ఇచ్చే వాళ్ళు ఆపరేషనల్ క్రెడిటార్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ సప్లై చేస్తే కంపెనీకి అంటే ఏదో ఒక గూడ్స్ రూపంలో కనుక ఆర్ సర్వీస్ రూపంలో కనుక కంపెనీకి అప్పులాగా ఇచ్చుంటే వాళ్ళని ఆపరేషనల్ క్రెడిటార్స్ అంటాం. ఫినాన్షియల్ క్రెడిటార్స్ అంటే మనీ రూపంలో కనుక అప్పు ఇస్తే వాళ్ళని ఫినాన్షియల్ క్రెడిటార్స్ అంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేషనల్ అండ్ ఫినాన్షియల్ క్రెడిటార్స్ అండ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అండర్ యువర్ ఐబీసీ కోడ్. మరి ఎడ్యుడికేటింగ్ అథారిటీస్ ఏంటి, మేజర్గా మనం 2 వర్డ్స్ వింటామండి, ఎన్సిఎల్టీ ఒకటి, డిఆర్టీ ఒకటి, గుర్తుంచుకోండి. అంటే ఏదన్నా కంపెనీ నేను ఇంకా డబ్బులు కట్టలేను నేను దివాలా తీసాను అన్నప్పుడు వెంటనే దాని ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని 2 మేజర్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తాయి. ఒకటేమో ఎన్సిఎల్టీ, ఇంకోటేమో డిబిటీ. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎన్సిఎల్టీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్. ఇది కంపెనీస్ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేది రన్ చేస్తుంది. కంపెనీకి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ రన్ చేసేదేమో ఎన్సిఎల్టీ. మరి డిఆర్టీ అంటే ఏంటి, డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇదేమో ఇండివిజువల్స్ కేసెస్ అంటే ఇండివిజువల్స్కి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ రన్ చేసేదేమో డిఆర్టీ. ఈ 2 డిఫరెన్స్ నేర్చుకోండి, ఎన్సిఎల్టీ అండ్ డిఆర్టీ. సో ఇప్పుడు అసలు ప్రొసీజర్ చూద్దాం. ఏంటి అసలు ఐబీసీ ప్రొసీడింగ్స్ ఎట్లా అవుతాయి చూద్దాం. ఫస్ట్ డిఫాల్ట్ ఆన్ రీపేమెంట్ అంటే కంపెనీ అది తీసుకున్న అప్పుని ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కట్టలేని సిచ్యువేషన్లో డిఫాల్ట్ అయ్యింది అంటాం. సో ఒక కంపెనీ కనుక డిఫాల్ట్ అయ్యింది, డిఫాల్ట్ అయితే వెంటనే ఏం చేయాలి, ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అనే ప్రొసీజర్ని ఇనిషియేట్ చేయాలి. అంటే తనకున్న ఆ కంపెనీ కింద ఉన్న ఎసెట్స్ అనేది అమ్మేసి ఆ డబ్బుల్ని ఎవరికి పంచుతాము, ఎవరైతే అప్పు
ఇచ్చారో వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ ప్రొసీజర్ని ఏమంటాం ఇప్పుడు? ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొసీజర్ అంటాం. సో ఒకసారి అది మనీ కట్టడం ఆపేసింది ఆర్ ఇంకా కట్టలేను అని డిక్లేర్ చేసినప్పుడు వెంటనే మనం ఏం స్టార్ట్ చేయాలి? ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఎవరు స్టార్ట్ చేయొచ్చు? ఎయిదర్ యువర్ క్రెడిటార్ అన్న స్టార్ట్ చేయొచ్చు ఆర్ డెటార్. డెటార్ అంటే ఏ కంపెనీ అయితే దివాలా తీసిందో ఆ కంపెనీ అయినా స్టార్ట్ చేయొచ్చు ఆర్ యువర్ అప్పిచ్చిన వాడన్నా స్టార్ట్ చేయొచ్చు. ఎవరో ఒకరు ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక ఏం చేస్తాం? ఎడ్యుడికేటింగ్ అథారిటీ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఎడ్యుడికేటింగ్ అథారిటీ అంటే ఏమనుకున్నాం? ఎవరైతే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ని నడుపుతారో వాళ్ళని ఎడ్యుడికేటింగ్ అథారిటీ అన్నాం. అదే కంపెనీ అయితే NCLT అనుకున్నాం, మనిషి అయితే DRT అనుకున్నాం. సో ఇండివిజువల్స్ అయితే DRT, కంపెనీ అయితే NCLT. బేస్డ్ ఆన్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ డిఫాల్ట్, దాని బేసిస్ మీద NCLTకి తీసుకెళ్లాలా, DRTకి తీసుకెళ్లాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో డిసైడ్ అయిపోయింది, ఎడ్యుడికేటింగ్ అథారిటీ కూడా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎడ్యుడికేటింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఒక ప్రొఫెషనల్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనే మనిషిని అపాయింట్ చేస్తారు. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే అసలు కంపెనీకి ఏమేమి ఎసెట్స్ ఉన్నాయి, ఎవరెవరు క్రెడిటార్స్ ఉన్నారు అంటే ఎవరెవరు అప్పిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఏమేమి ఎసెట్స్ ఉన్నాయి అనేది, ఎంత అప్పు ఉంది అనేది అన్నీ కూడా రాసి పెడతాడు. సో తను ఒక ప్లాన్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఎసెట్స్ని ఎలా అమ్మాలి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అసలు ఎంత అప్పు ఉంది అనేది ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. దీని ఏం చేస్తాడు? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ని కాన్స్టిట్యూట్ చేస్తాడు. అంటే ఇప్పుడు అన్నాను కదా, ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ లిస్ట్ చేస్తారని, ఆ లిస్ట్లో ఉన్నందరినీ ఒక కమిటీ చేస్తాడు, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. ఈ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్లో ఓన్లీ ఫినాన్షియల్ క్రెడిటార్సే ఉంటారు, ఇది గుర్తుంచుకోండి. ఆపరేషనల్ క్రెడిటార్స్ ఉండరు. ఆపరేషనల్ క్రెడిటార్స్ అంటే ఎవరు? సర్వీస్ రూపంలో అప్పు ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఉండరు. ఓన్లీ యాక్చువల్ అప్పు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఇచ్చిన వాళ్ళే ఫినాన్షియల్ క్రెడిటార్స్ మాత్రమే ఉంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ ఫినాన్షియల్ క్రెడిటార్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, ఇది గుర్తుంచుకోండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది? రిజల్యూషన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఉన్న ఎసెట్స్ని ఎలా అమ్మాలి, అమ్మినది ఎలా పంచాలి అనేది ఈజ్ యువర్ రిజల్యూషన్ ప్లాన్ ప్రిపేర్డ్. రిజల్యూషన్ ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరి ప్లాన్ని ఎంతమంది అప్రూవ్ చేయాలనేది కూడా ఉంటుంది. ఎంతమంది అప్రూవ్ చేయాలి? 66% ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ నుంచి ఓట్స్ రావాలి. అంటే దీంట్లో ఉన్న అందరిలో 66% మంది ఈ ప్లాన్కి ఎస్ చెప్పాలి. ఈ ప్లాన్కి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ 66% మంది ఎస్ చెప్తేనే అది ముందుకెళ్ళిద్ది. ఎస్ చెప్పకపోతే ఏమైంది? ఆగిపోయింది, ప్లాన్ అక్కడితో ఆగిపోయింది. ఎస్ చెప్తే ఏమైంది? లిక్విడేషన్ అనేది స్టార్ట్ అయింది. లిక్విడేషన్ అంటే ఏంటి? ఉన్న ఆస్తుల్ని అమ్మేసి వచ్చిన అమౌంట్ని క్రెడిటార్స్ మధ్య పంచుతారు. సో ఇది మీ ఐబీసీ ప్రాసెస్. సో మీకు అర్థమై ఉంటుంది కదా. ఫస్ట్ డిఫాల్ట్ అవుతుంది, డిఫాల్ట్ అయిపోయినాక వెంటనే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎవరు స్టార్ట్ చేయొచ్చు? క్రెడిటార్ అన్న స్టార్ట్ చేయదు, డెటార్ అన్న స్టార్ట్ చేయొచ్చు. అది అయిపోయినాక ఎడ్యుడికేటింగ్ అథారిటీ అనేది వస్తుంది. ఎడ్యుడికేటింగ్ అథారిటీ కంపెనీస్ అయితే NCLT, ఇండివిజువల్స్ అయితే DRT. మరి ఎడ్యుడికేటింగ్ అథారిటీ ఏం చేస్తుంది? ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేస్తుంది. ఆయన ఏం చేస్తాడు? అసలు ఎంత ఎసెట్స్ ఉన్నాయి, ఎంత అప్పు ఉంది, ఎంతమంది క్రెడిటార్స్ ఉన్నది ఒక లిస్ట్ చేస్తాడు. దాంట్లో నుంచి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అనేది ఫామ్ చేస్తాడు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్లో ఎవరు ఉంటారు? ఓన్లీ యువర్ ఫినాన్షియల్ క్రెడిటార్సే ఉంటారు, ఆపరేషనల్ క్రెడిటార్స్ ఉండరు. మరి ఆ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఏం చేస్తారు? రెజల్యూషన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారు. రెజల్యూషన్ ప్లాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ప్రిపేర్ చేస్తారు. మరి ఆ ప్రిపేర్ చేసిన ప్లాన్ని ఎంతమంది అప్రూవల్ చేయాలి అంటే 66% ఓట్స్ అనేది మనకు కావాలి. ఒకవేళ వాళ్ళు 66% ఓట్స్ వస్తే అది ముందుకెళ్ళి లిక్విడేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లిక్విడేషన్ అంటే ఏంటి? ఉన్న ఎసెట్స్ని అమ్మేసి డబ్బులు పంచడం ఈజ్ యువర్ లిక్విడేషన్ ఆఫ్ ఎసెట్స్. సో దిస్ ఈస్ యువర్ ఐబీసీ ప్రాసెస్. మరి టైం పీరియడ్ ఏంటి? ఈ మొత్తం జరగడానికి ఎంత టైం పీరియడ్ లోపల అవ్వాలి అనేది కూడా మన ఐబీసీ కోడ్ కింద టైం లైన్ అనేది డిసైడ్ చేశారు. ఎంత టైం లైన్ డిసైడ్ చేశారు అంటే 180 days. 180 డేస్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎంత? 90 days వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఫిక్స్ చేసింది 180 days. ఇంకా ఏమైనా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో 90 days వరకు అది వెళ్ళొచ్చు. కానీ తర్వాత కొన్ని జడ్జ్మెంట్స్ అండ్ కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా ఇప్పుడు టైం లైన్ ఎంత అయింది అంటే 330 days వరకు వెళ్ళొచ్చు. సో ఇంతకుముందేమో 180 days, ఇంకా ఎక్స్టెండ్ 90 days వరకు చేయొచ్చు. కానీ ఆఫ్టర్ ఫ్యూ అమెండ్మెంట్స్ నౌ ఎట్ ప్రెజెంట్ వీఆర్ ఫాలోయింగ్
330 days. ఈ 330 డేస్ని కూడా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఇంకా ముందుకు కూడా తీసుకెళ్లారండి. అంటే బియాండ్ 330 డేస్ కూడా అలౌ చేశారు కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో. సో జనరల్గా అయితే 180 + 90 డేస్, దాని తర్వాత 330 డేస్ చేశారు. దాన్ని ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. సో దిస్ ఈజ్ యువర్ ఐబీసీ. దీని మీద క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. క్వశ్చన్: with reference to IBC 2016, evaluate the following two statements. Statement 1. Information utilities under IBC 2016 are responsible for collecting, storing, validating financial information of debtors to assist creditors in resolution process. So first statement correct, very important. Information utilities అని మనకి IBC కింద ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే they'll collect, store and validate the information about debtors. Debtors యొక్క ఇన్ఫర్మేషన్ని వీళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఎందుకు? టు హెల్ప్ యువర్ క్రెడిటార్స్. అప్పిచ్చిన వాడికి హెల్ప్ చేయడం కోసం హెల్ప్ చేసేదే ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్. అంటే అప్పు తీసుకున్న వాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేది ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రెజల్యూషన్ ప్లాన్ బిఫోర్ ద కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ మస్ట్ బి అప్రూవ్డ్ బై అట్లీస్ట్ 75% అంటున్నాడు. కాదు, ఇదెంత? 66% కదా, మనం ఇందాకే చూసాం 66%. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమైంది? తప్పైంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో ఏది ఉంది? బి. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో ఆప్షన్ వచ్చేసరికి బి. నౌ మూవింగ్ ఆన్ టు సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే ఈజ్ అబౌట్ ఈసీఐ నెట్ యాప్. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ యాప్. సో ఇది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసిన యాప్. దీని గురించి చూద్దాం. Election Commission of India launched ECI Net app for timely voter turnout reporting. అంటే ఏంటి? ఒక పర్టికులర్ పోలింగ్ బూత్కి ఎంతమంది ఓటర్స్ వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ని టైమ్లీ అప్డేట్ ఇవ్వడానికి లాంచ్ చేసిన యాపే ఈజ్ యువర్ ఈసీఐ నెట్ యాప్. ఎవరు లాంచ్ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇదేంటి యాప్? ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ దట్ విల్ ఇంటిగ్రేట్ అండ్ రీఓరియంట్ ఓవర్ 40 ఆఫ్ ఈసీఐస్ ఎగ్జిస్టింగ్ మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్. అంటే ఇప్పుడున్న 40 వెబ్ అండ్ ఫోన్ అప్లికేషన్స్ని అన్నిటినీ ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేసి ఒక యాప్ని లాంచ్ చేశారు. దట్ ఈస్ యువర్ ఈసీఐ నెట్ యాప్. అండర్ దిస్ న్యూ ఇనిషియేటివ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఈచ్ పోలింగ్ స్టేషన్, మనము ఆల్రెడీ పాలిటో చదివాం కదా, ప్రతి పోలింగ్ బూత్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఈ ఇనిషియేటివ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఈచ్ పోలింగ్ స్టేషన్ విల్ నౌ బీ డైరెక్ట్లీ ఎంటరింగ్ voter turnout on the ECI Net app every 2 hours on polling day to reduce the time lag in the updation of approximate polling trends. అంటే ఏంటి? ప్రతి 2 hours ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంతమంది ఓటర్స్ వచ్చారు అనేది వెంటనే ఆ ఈసీఐ నెట్ యాప్లో అప్డేట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందండి? మనకి ఇన్ఫర్మేషన్ అనేది టైమ్లీ ఇన్ఫర్మేషన్ ప్రతి 2 hours మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్స్ వచ్చారు అండ్ మొత్తం పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్స్ వచ్చారు అని టైమ్లీ రిపోర్ట్ అనేది మనకి వెంటనే వచ్చేస్తుంది. సో దీనివల్ల మనకి డేటా ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. To ensure that data is as accurate as possible, the data on ECI Net will be entered solely by authorized EC official. సో ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ చేయడానికి వీలుండదు. ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆథరైజ్ చేశారో వాళ్ళే ఎంటర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ న్యూ యాప్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ECI Net app. Under Conduct of Elections Rule 1961, presiding officer are still required to submit Form 17C, which contains a count of votes recorded to the polling agents nominated by candidates at the close of polling. ఇది ఇంకా ఉంది. సో దిస్ ఫామ్ 17C అనేది ఇంకా ఉంది. ఈ యాప్ వచ్చినంత మాత్రాన దీన్ని మనం తీసేయలేదు. దిస్ ఈజ్ స్టిల్ ఫాలోడ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. Second, it is a one-stop platform that will integrate and reorient over 40 of ECI's existing mobile and web applications. ఇది కరెక్టే అనుకున్నాం కదా. 40 వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ని అన్నిటినీ ఒకటే దగ్గర తీసుకొచ్చిన యాపే ఇది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ ఫామ్ 17C అనేది గుర్తుంచుకొని ఇది ఇంకా ఫాలో అవుతున్నాము. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవ్వాలండి? సి, బోత్ 1 and 2. సో మూవింగ్ ఆన్ టు థర్డ్ టాపిక్ ఆఫ్ ద డే, వెరీ ఇంపార్టెంట్. నిన్న మనం June 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇండియా యాడెడ్ 2 more
వెట్లాండ్ ఇంటూ రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో మనకి కొత్తగా ఇంకో 2 వెట్లాండ్స్ అనేవి మనం రామ్సర్ వెట్లాండ్స్ కింద యాడ్ చేసాము. సో ఆ 2 ఏంటో చూద్దాం. 2 వెట్లాండ్స్ ఇన్ రాజస్థాన్. ఎక్కడండి? రాజస్థాన్. ఏంటేంటి అవి? కిచాన్ అండ్ మినార్ వర్ డిక్లేర్డ్ రామ్సర్ సైట్స్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2025. సో దీనివల్ల మొత్తం మన ఇండియాలో ఉన్న రామ్సర్ వెట్లాండ్స్ ఎంతకి ఇంక్రీజ్ అయింది? 91కి చేరుకుంది. సో 2 యాడ్ చేయడం వల్ల మనకి మొత్తం మన ఇండియాలో ఇప్పుడు 91 రామ్సర్ వెట్లాండ్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 కూడా రాజస్థాన్కి చెందినవే. ఒకటి వచ్చేసి కిచాన్ అండ్ ఇంకోటి వచ్చేసి మినార్. ఏ రోజు యాడ్ చేశారు అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఆన్ జూన్ 5న యాడ్ చేశారు. మరి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఏ రోజు సెలబ్రేట్ చేస్తున్నాము? 5th జూన్. మరి ఈ ఇయర్ 2025 ఇయర్ యొక్క థీమ్ ఏంటో కూడా చూద్దాం. థీమ్ వచ్చేసరికి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఉన్న థీమ్. దిస్ ఇయర్స్ 2025 థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ 2 యాడ్ చేసిన తర్వాత మొత్తం రాజస్థాన్లో 4 రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయి. మరి ఇంతకు ముందు ఉన్న 2 రామ్సర్ సైట్స్ ఏంటో చూద్దాం. ఒకటి వచ్చేసరికి సాంబార్ సాల్ట్ లేక్, ఇంకోటి కెలడియో గానా నేషనల్ పార్క్ ఇన్ భరత్పూర్. సో ఈ 2 ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నాయండి. ఇప్పుడు యాడ్ చేసినవి ఏంటి? కిచాన్ అండ్ మినార్. ఇంతకు ముందు ఉన్నది సాంబార్, ఇంకో కెలడియో గానా నేషనల్ పార్క్ ఇన్ భరత్పూర్. సో మొత్తం ఈ 4 కలిపి రాజస్థాన్లో ఉన్న రామ్సర్ వెట్లాండ్ సైట్స్. మరి అసలు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటో చూద్దాం. రామ్సర్ కన్వెన్షన్ ఒక ఇరానియన్ సిటీ, దాంట్లో 1971లో అడాప్ట్ చేసుకున్న కన్వెన్షన్ ఇది. ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ ద వెట్లాండ్స్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. మరి ఏ ఇయర్ ఫోర్స్లోకి వచ్చింది అంటే 1975. అడాప్ట్ చేసుకుందేమో 1971, ఫోర్స్లోకి వచ్చింది 1975. మరి ఇది ఏంటి అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ. రిమెంబర్ దిస్ ఇస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ మేజర్గా ఫర్ కన్జర్వేషన్ అండ్ వైస్ యూజ్ ఆఫ్ యువర్ వెట్లాండ్స్ అండ్ దేర్ రిసోర్సెస్. సో వెట్లాండ్స్ కోసం ఉన్న కన్వెన్షనే యువర్ రామ్సర్ కన్వెన్షన్. ఇది ఒక ఇరానియన్ సిటీలో అడాప్ట్ చేసుకున్నారు ఇన్ 1971. ఇది ఫోర్స్లోకి వచ్చింది 1975లో ఫోర్స్లోకి వచ్చింది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ. మరి క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రామ్సర్ wetlands. India became a party to Ramsar Convention on February 1st, 1982. India has the highest number of Ramsar sites in Asia. 2 statements correct అండి. ఇండియా దీన్ని February 1st, 1982న పార్టీ అయింది అండ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఏషియా. ప్రెసెంట్ మనకి 2 యాడ్ చేయడం వల్ల 91 ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. సో ఆన్సర్ ఏమవ్వాలండి? సి, బోత్ 1 and 2. Now moving on to next topic of the day. India elected to UN Economic and Social Council for 2026 and 2028 term. సో ఇండియా ఎలెక్ట్ చేయబడింది టు ఈకోసాక్. అసలు ఈకోసాక్ ఏంటి, ఈకోసాక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఈకోసాక్కి ఎలెక్ట్ అవ్వాలి అంటే మేజర్గా 5 రీజనల్ గ్రూప్స్ ఉన్నాయండి. 5 రీజనల్ గ్రూప్స్ ఎలా డివైడ్ చేశారు అంటే మొత్తం అక్రాస్ ద వరల్డ్ ఉన్న అన్ని కంట్రీస్ని 5 డిఫరెంట్ రీజనల్ గ్రూప్స్గా క్లాసిఫై చేశారు. ఏంటి ఆ 5 డిఫరెంట్ రీజనల్ గ్రూప్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఆఫ్రికన్ గ్రూప్, నెక్స్ట్ ఏషియా పెసిఫిక్ గ్రూప్, థర్డ్ ఈస్టర్న్ యూరోపియన్ గ్రూప్, 4th లాటిన్ అమెరికన్ అండ్ కెరేబియన్ గ్రూప్ అండ్ 5th వచ్చేసరికి వెస్టర్న్ యూరోప్ అండ్ అదర్ స్టేట్స్. సో ఈ 5 డిఫరెంట్ రీజనల్ గ్రూప్స్ నుంచి ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఇండియా ఏ గ్రూప్ నుంచి ఎలెక్ట్ అయింది అంటే ఏషియా పెసిఫిక్ స్టేట్స్ నుంచి ఎలెక్ట్ అయింది. మొత్తం ఏషియా పెసిఫిక్ స్టేట్ కేటగిరీకి 4 సీట్స్ ఉన్నాయి. సో దీని నుంచి ఇండియాతో పాటు లెబనన్, తుర్క్మెనిస్తాన్, చైనా ఈ 4 దేశాలు కూడా యుఎన్ ఈకోసాక్కి ఈ ఇయర్ అంటే 2026 to 2028 టర్మ్కి ఎలెక్ట్ చేయబడం జరిగాయి. సో ఇది గుర్తుంచుకోండి, 5 డిఫరెంట్ రీజనల్ గ్రూప్స్ ఉంటాయి. ఇండియా ఎలెక్ట్ అయింది ఏషియా పెసిఫిక్ స్టేట్ గ్రూప్ నుంచి, దాంట్లో 4 సీట్స్ ఉన్నాయి. ఇండియా నుంచి ఇంకేం దేశాలు ఎలెక్ట్ అయ్యాయి అంటే లెబనన్, తుర్క్మెనిస్తాన్ అండ్ చైనా. రిమెంబర్ దిస్. మరి క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఈకోసాక్. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్. యుఎన్ చార్టర్ ఎస్టాబ్లిష్డ్ ఈకోసాక్ ఇన్ 1945 యాజ్ వన్ ఆఫ్ ద 6 మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ కరెక్టే. ఈకోసాక్తో పాటు ఇంకా 5 మెయిన్ బాడీస్ ఆఫ్ యుఎన్ ఉంటాయి, అంటే మొత్తం 6 మెయిన్ బాడీస్ ఆఫ్ యుఎన్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. నెక్స్ట్ ఎంసీక్యూ ఆఫ్ ద డే. దీని ఆన్సర్ని కమెంట్ చేయండి. రేపు మనం డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు దీని ఆన్సర్ని డిస్కస్ చేసి
మన డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు చెనాబ్ రైల్ బ్రిడ్జ్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, ఎట్ ఏ హైట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 359 meters above the river bed. Statement 2, the Chenab rail bridge is the world's highest railway bridge. Which of the following statement is correct? A, 1 only, B, 2 only, C, both 1 and 2, D, neither 1 nor 2. So, దీని ఆన్సర్ని comment it down. That's all for today's session. Till then, happy learning.